anticipation ఇప్పటి నుంచి మన opportunity for learning or preparing some prepare for taking appropriate action during some hazards. సో ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి ఈ హెవీ రెయిన్ఫాల్ సినారియోని దృష్టిలో పెట్టుకుని అంటే 50 సెంటీమీటర్స్ మీ మండలంలో కొన్ని మండలాల్లో జిఎల్పురం, కురుపం, పార్వతీపురంలో ఎక్కువ వర్షపాతం ఉంది, జిఎంఆర్ మేబీ కొన్ని మండలాల్లో తక్కువ వర్షపాతం ఉంది. సో ఇంత రైన్ఫాల్ ఉన్నప్పుడు ఏ రకంగా లైక్ బిహేవ్ చేస్తుంది, లైక్ స్ట్రీమ్స్ ఎలా ఉంటున్నాయి, రోడ్స్ ఎన్ని బ్లాక్ అవుతున్నాయి, ఏ రోడ్స్ ఏ పాకెట్స్ వల్నరబుల్ ఉన్నాయి, ఏ హ్యాబిటేషన్స్ వల్నరబుల్ ఉన్నాయి, ఎక్కడ మనకి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని వాటిని ముందుగానే మనం హాస్పిటల్ కి తీసుకురావాలి. ఎందుకంటే వర్షం వస్తే కొంచెం ల్యాండ్ స్లైడింగ్ అవ్వచ్చు, రోడ్స్ బ్లాక్ అవ్వచ్చు, లేదంటే ఎన్ని ట్యాంక్స్ బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ యువర్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ప్రతి మండలానికి సంబంధించిన తహసీల్దార్, ఎంపీడీఓ, మైనర్ ఇరిగేషన్ పర్సన్ అండ్ మెడికల్ ఆఫీసర్, మీరు అండ్ ఇంకా స్కూల్ సంబంధించిన ఎంఈఓస్ లేదా ఐసిడిఎస్ నుంచి సూపర్వైజర్, మీరందరూ ఒక టీమ్ గా పనిచేసి, లేదా ఏఆర్ అండ్ మండల్ ఇంజనీరింగ్ ఆఫీసర్, మీరందరూ ఒక టీమ్ గా పనిచేసి నాకు అంటే మన కంట్రోల్ రూమ్ లో కంట్రోల్ రూమ్ మెయిల్ ఒక ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ తహసీల్దార్ చెప్పి మీరు ఒక డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్, దీనికి హెడ్ గా తహసీల్దార్ ఉంటారు. మీరేం చేయాలంటే మీ మండలంలో ఈ మధ్య కాలం వచ్చిన వర్షపాతం బట్టి మీ మండలంలో ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి, ఆ ట్యాంక్స్ అన్ని కూడా మీరు విజిట్ అంటే మీ ఇరిగేషన్ ఆఫీసర్ ద్వారా, మన ఇరిగేషన్ ట్యాంక్స్ మనకు చాలా ఎక్కువ ఉన్నాయి, 2800 ఉన్నాయి. అంటే ప్రతి మండలంలో ఇంచుమించుగా ఒక 200 పైన ఉంటాయి, 200 కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఆ ట్యాంక్స్ ఎలా ఉన్నాయి అంటే అన్ని ఇంటాక్ట్ గా ఉన్నాయా, ఫుల్ ఉన్నాయా, ఓవర్ఫ్లో అవుతున్నాయా, సో అందులో ఏమైనా షట్టర్స్ కావచ్చు, లేదంటే బిఆర్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉందా, సో ఎన్ని రిపేర్స్ కావాల్సి ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్ ప్రాపర్ గా ఉన్నాయి అనేది ఒక టేబుల్. అన్ని రోడ్స్, ఎన్ని రోడ్స్ వల్నరబుల్ గా ఉన్నాయి, అంటే వల్నరబుల్ అంటే రోడ్లు ఖరాబ్ అయ్యాయి, పాడయ్యాయి చాలా రోజుల నుంచి. సో అది కాదు ఇక్కడ ఇష్యూ. అంటే వల్నరబుల్ అంటే ఎక్కడైతే వాటర్ కాజ్వేస్ గా ఉండి ఆ రోడ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం, లేదంటే పైనుంచి రాళ్ళు ల్యాండ్ స్లైడింగ్ అయ్యి రాళ్ళు పడి ఆ రోడ్డు బ్లాక్ అవ్వడం, లేదంటే ఎక్కడైతే రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయ్యి అక్కడ వెహికల్ ఏదైనా వెళ్తే ఆ వెహికల్ ట్రిట్ అవ్వడం కానీ ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది ఒకటి. లేదంటే ఇంకేదైనా లైక్ మీరు ఆలోచించి లోకల్ గా ఉన్న పరిస్థితులను బట్టి ఈ రోడ్డులో వర్షపాతం వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ ఈ రోడ్డు విలేజ్ ని కనెక్ట్ చేసేటువంటి రోడ్డు మధ్యలో రాకపోకల్ని మనం ఆపాలి, బ్లాక్ చేయాలి అనుకున్నటువంటి రోడ్స్ ఏంటి అనేది గుర్తించాలి. అంటే వాళ్ళకి ఆనుకొని కొంతమంది ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఈ వర్షం వల్ల వాటర్ సాయిల్ ఎరోషన్ అయ్యి పైన రాక్స్ ఏమన్నా పడవడం వల్ల ఇల్లు కానీ ఆ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని చోట్ల ప్రొటెక్షన్ వాళ్ళు అవైలబుల్ నో. విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మన దగ్గర 60,000. ఈ పిఎం సూర్యోదయలో ఏంటంటే అన్ని ఇంటి మీద పెట్టాలని ఏం లేదు, సోలార్ ప్యానల్స్ ఇంటి దగ్గర ఊర్లో ఖాళీ స్థలం ఏదైనా గుర్తిస్తే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వచ్చు. అంటే దీనికి ఇంకా మోడస్ ఆపరేండి మేము ఇక్కడ చేస్తాం. కానీ ఇంతలో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ఊర్లో ప్రజలు అంటే ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లో కుదురుతుంది, కానీ ఏదైనా కొంచెం అంటే కొంత కుటుంబం నుంచి కూడా ఒక పెట్టుబడి పెట్టగలగాలి కొంతమంది. సో ఎక్కడన్నా ప్లేన్ ఏరియా, సీతానగరం, గలిచిపేట, పార్వతీపురం, ఏదైనా ఒక విలేజ్ మినిమం 5,000 కానీ 3,000 కానీ పాపులేషన్ ఉన్నటువంటి విలేజ్, మోస్ట్లీ 5,000 అని అన్నారు పాపులేషన్. సో అక్కడ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ విలేజ్ లో వాలంటీర్ గా ముందుకు వస్తారంటే పిఎం సూర్యోదయ కింద మీరు వాళ్ళకి ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి మనం ఇవన్నీ కూడా చెప్తాము. ₹1,00,00,000 గ్రాంట్ ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్. ₹1,00,00,000 ఇస్తుంది ఆ పంచాయతీ గ్రాంట్ కింద 3 విడతల కింద ఇస్తారు. సో దీనివల్ల ఏమంటే సెల్ఫ్ సస్టైన్ గా అక్కడ కరెంట్ ని అంటే లైక్ సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, వ్యవసాయ బోర్లు కూడా సోలార్ ఉంటాయి, ఊర్లో ఉన్నటువంటి పంచాయతీ బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్లు, హాస్పిటల్స్ అటువంటి మనుషులు ఎవరైతే
లేకపోతే గ్రిడ్ కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. సో ఎనీబడి ఎనీ ఎంపీడీ కెన్. So basically 2 weeks progress is so we'll ask a few AEs to respond, sir, wherever the progress is extremely low. First we will constancy wise, sir. First in Kurupam constituency, sir. Kurupam we can respond, sir.